హరి ఓం ఓం గురుభ్యో నమః. ఓం గం గణేశాయ నమః. ఇప్పుడు దశావతారాల పాటల్లో పాట చెప్పి దాన్ని కథ రూపంలో చెప్తున్నాను. 8వ అవతారము కృష్ణావతారము. పిళ్ళంగోవి చేతకీయవే ఓయమ్మ నన్ను కృష్ణావతారుడన్నవే. పెళ్ళంగోవి చేతకిచ్చేదా ఓ గోపాల కృష్ణ నిన్ను కృష్ణావతారుడనేదా. పెళ్ళంగోవి చేతకిచ్చేదా ఓ గోపాల కృష్ణ నిన్ను కృష్ణావతారుడనేదా. కృష్ణుడు పుట్టుతాడు ద్వాపర యుగంలో. కంసుడు మథురాపురంలో కంసుడు ఉంటాడు. కంసుడు చెల్లెలు సుభద్ర, కంసుని చెల్లెలు దేవకీదేవి పెండ్లైతుంది వసుదేవునితో. అప్పుడు చాలా ఇష్టము దేవకీదేవి అంటే కంసునికి. నేనే ఇడ్చొస్తాను అత్తగారింటికి అని వస్తూ ఉంటాడు. అప్పుడు ఆకాశవాణి పలుకుతుంది, ఓరి కంస, నువ్వు ఇంత సంతోషంగా ఉండావు, నీ చెల్లెలి గర్భంలో 8వ గర్భంలో నిన్ను చంపేవాడు పుడతాడు అని చెప్పేసి అదృశ్యమవుతుంది. అప్పుడు వాడికి చాలా కోపం వచ్చేసేసి చంపేసకపోతాడు. అప్పుడు వసుదేవుడు వండుకొని, బావా నీకు చంపేవాడు పుట్టేది 8వ గర్భము కదా, ఇప్పుడే ఎందుకు చంపుతావు, నువ్వు ఎట్లు చెప్తే అట్లుంటాము అని అడుక్కుంటాడు. అవునా అని చెప్పి వాళ్ళిద్దరిని కారాగృహంలో వేస్తాడు. తండ్రిని తోడుకుపోయి ఆయపను కారాగృహంలో వేస్తాడు. సూరసేన మహారాజు అని తండ్రి పేరు. రాజ్యం వెళ్తా ఉంటాడు. ఇంకా జైల్లోనే ఉంటారు. 7 కానుపులు అయిపోతాయి. 8వ కానుపుకి కృష్ణుడు విష్ణువే ప్రత్యక్షమయ్యి దేవికి వసుదేవుల దగ్గర, అమ్మా నేను మీ గర్భంలో జన్మించాలా అనుకున్నాను అని చెప్పేసి నారాయణ ప్రత్యక్షమై అడుగుతాడు కనసులో. మేమెంత అదృష్టం చేసినాం నాయన, నువ్వు దేవుడే మా కడుపులో అయిన దానికి అని చెప్పి చాలా సంతోషం పడతారు. పడి మాయమైపోతాడు. ఇంకా కృష్ణుడు ఆయమ్మ గర్భవతి అవుతుంది. కృష్ణుడు పుట్టి 7 దాదులను చంపుతాడు. ఎదురు కాళ్ళతో పుడతాడు. మరి వీళ్ళందరినీ సర్పండ్లంతాను తెగిపోతాయి, కావలుగారులంతాను పడిపోతారు, మూర్చి పడిపోతారు. అప్పుడు కృష్ణుడు జన్మము ఎత్తుతాడు. ఇంకా ఆయప్ప దేవుడు చెప్పాలనా వసుదేవునితో, నువ్వు ఇట్లా నందుడు గోకులంలో నందుడు ఉన్నాడు, నందుడు ఇంట్లో నన్ను పండేసి అక్కడ ఆడబిడ్డ పుట్టింది, దాన్ని ఎత్తుకో వచ్చి ఇక్కడ చెయ్యి అని చెప్తాడు. సరే అని చెప్పి పోతాడు. దావల యమునాదేవి జాస్తి జోరుగా పారుతూ ఉంటుంది. అప్పుడు మొక్కుంటాడు. యమునాదేవి నదిలో పోతా ఉంటే వాన వస్తుంది. అప్పుడు ఆదిశేషుడు గొడుగు మాదిరిగా పట్టుకొని ఇట్లా వారి నెత్తిపైన ఇక్కడ ఇంకా నీళ్ళు వచ్చింటాయి, నెత్తిపైన పెట్టుకొని ఎత్తుకొని పోతా ఉంటాడు. అక్కడ పైనాక నందుడు ఇంట్లో యశోద పక్కలో ఆడబిడ్డ ఉంటుంది, దాన్ని ఎత్తుకొనేసేసి ఈ బాలుణ్ణి అక్కడ పండేసేసి వచ్చి యథావిధంగా ఏమీ లేకుండా ఉండకట్లా ఆ బిడ్డని పెండ్లం పక్కల పండేసేసి అప్పుడు కావు కావు అంటుంది బిడ్డ. కావులగాళ్ళంతాను మేలకు అయిపోతారు. కంసునికి చెప్తారు, వచ్చి సొంపల్లా అని చెప్పి సొంపెకి ఎత్తుకుంటాడు కంసుడు. అప్పుడు ఏం చేస్తాడంటే మాయమైపోయి, అది నేను కాదు, కృష్ణుడు ఎక్కడో పెరుగుతా ఉన్నాడు, చిన్న బాలుడు, నేను చంపేవాడు, నేను మాయ దేవి అని చెప్పి మాయమైపోతుంది. అప్పుడు ఇంకా కోపం వచ్చేస్తుంది ఆయనకి. అంత పుడికిస్తూ ఉంటాడు. ఇంకా కృష్ణ లీలంతా చెప్తా ఉంటే చాలా టైం తీసుకుంటుంది.
ఆ, బాలుడు అన్ని ఏమేం చేస్తాడో కాళంగి మర్దనం చేసేది, గొల్లనంతా ఇచ్చేసేది, వీణ దొంగ చేసేది, ప్రతి ఒక్కటి వాళ్ళ అమ్మకి నోట్లోనే అవతారం అంతా చూపించేది అన్ని రకాలుగా చూపిస్తాడు. ఇంకొంచెం పెద్దోళ్ళు అవుతారు. ఇక్కడ కుంతీదేవి కాదు, ఇంకొక మేనత్త ఉంటుంది. కుంతీదేవి కాక ఇంకొక మేనత్త కృష్ణకి. ఆ మేనత్తకి 2 కొడుకులు పుడతారు. అప్పుడు ఆ గురువు గారు చెప్తాడు ఆయమ్మకి, నీకు ఈ కొడుక్కి ఇది ఉంటుంది, కన్ను, 3వ కన్ను ఉంటుంది. ఆ 3వ కన్ను ఎవరు, నీ కొడుకు 3వ కన్ను ఉంది అని ఎవరు చెప్తారో వాళ్ళ చేతిలోనే ఈ పిల్లోనికి మరణం ఉండేది. దాని నుంచి నువ్వు జాగ్రత్తగా కాపాడుకో నీ కొడుకుల్ని అని చెప్తారు. వాళ్ళే శిశుపాలుడు, దంతవర్కుడు అని 2 కొడుకుల పేర్లు. నన్ను కృష్ణపై చూస్తాడు, అడుగుతాడు, ఏమత్తా కన్నుంది, 3వ కన్ను అని చెప్పిడిచి. నాయనా నువ్వేనా నా కొడుకుని చంపేది, నా కొడుకుని చంపొద్దు, నాకే మాట ఇయ్యే అని అమ్మ వేడుకుంటుంది. అప్పుడు కానీ నీ కొడుకు 100 తప్పులు ఎప్పుడు చేస్తాడో అప్పుడు దాకా నేను చంపలేదు, 100 తప్పులు చేసినప్పుడు నేను చంపుతాను అని చెప్పి వరమిస్తాడు వాళ్ళ అత్తకి. అట్లున్నాక తిరుగు కొన్నాళ్ళకి ద్రౌపది దేవికి మానభంగం అవుతుంది. అప్పుడు మానభంగం అయినప్పుడు ఆయమ్మకి చీరలు ఇచ్చి కాపాడతాడు, మానం కాపాడతాడు కృష్ణుడు. ఇక్కడ చదువెక్కిపోయి ఉంటారు కదా కృష్ణుడు, సందీప అనే గురువుల దగ్గర ఇచ్చేస్తారు. చేసిన దానికి ఎంత రాజసూయ యాగం చేస్తారు ధర్మరాజు.